శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఒక్కసారి మనం పరిశీలన చేస్తే 6 గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయంలో గురువు గారు, తృతీయంలో కుజుడు, షష్టంలో చంద్రకేతువులు, లాభంలో శని గారు, అలాగే శుక్రాచార్యుల వారు వ్యయస్థానంలో. చాలా అద్భుతమైన ఫలితాలు ఇవి. అయితే వీరి యొక్క జీవితాశయం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇన్ని గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఈ రాశికి ఉంటూ ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. అనుకూల స్థాన చలనం ఉంటుంది, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది, అనుకోని విధంగా ధనం యొక్క రాబడి ఎక్కువ అవుతుంది, శత్రువులు తగ్గిపోతారు, మిత్రుల సంఖ్య పెరుగుతుంది, బాగా ఆదాయాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మీ మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి, అలాగే మాతృవర్గ రీత్యా చాలా చక్కటి సహాయ సహకారాలు పెరుగుతాయి, మాతృమూర్తితో సమానమైనటువంటి వారితో కూడా అనుబంధం పెరుగుతుంది, స్త్రీల వల్ల కూడా చాలా లాభాలు ఉంటాయి, సంతానం బాగుంటారు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా అది లబ్ధి చేకూరుస్తాయి, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, అనుకూలత ఉంటుంది. ఇక వివాహాది శుభకార్యాలు కుదరాలి అనే వారికి ఉత్తమమైన కాలంగా తెలియచెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలున్నాయి. సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులకి బాగుంటుంది, ఉపాధ్యాయులకి బాగుంటుంది, టీమ్ లీడర్స్ కి బాగుంటుంది, మఠాధిపతులకు బాగుంటుంది, పీఠాధిపతులకు బాగుంటుంది, ఏదైనా వేద విద్యార్థులకి బాగుంటుంది, వేద వృత్తిలో ఉన్న వారికి ఇంకా ఇంకా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. ఒకటేమిటి, అన్ని రకాల అంశాలు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. చాలా అద్భుతమైన కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి అంత మంచి ఫలితాలను అయితే ఇవ్వబోవడం లేదు. అయితే ఈ ఒక్క చంద్రుని యొక్క ఫలితము వారాంతంలో తప్ప ఇక మిగతా అన్ని గ్రహాల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్త్రీలకి బాగుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి చాలా చాలా బాగుంది. ఆదాయాలు పెరుగుతున్నాయి, మీ కష్టానికి సరిపడా ధనము వస్తోంది, మీకు గుర్తింపు వస్తోంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఇక మీరు జీవితంలో ఒక మహోన్నతమైన కాలాన్ని చూస్తున్నారు అనడంలో సందేహం లేదు. అంత అద్భుతమైన కాలం కనిపిస్తూ ఉన్న కారణం చేత మీ ఆశయాలు అద్భుతంగా నెరవేరుతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ, పరిహారాల విషయంలో రవి రాహు కలయిక వ్యయస్థానంలో జరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం తండ్రి గారి ఆస్తుల్ని సంరక్షించే విషయంలో కానీ, తండ్రి గారి ఆరోగ్య రీత్యా ఏదైనా అనారోగ్యం కలిగినట్టయితే కాస్త శ్రద్ధ తీసుకోవడంలో కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయవద్దు. ఇవి రెండు కూడా శ్రద్ధగా చూసుకోండి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, రవి రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం.